చూడండి ఎట్లా అయిపోయినాయో, చెట్టుకు పెట్టినట్టే ఉన్నాయి, పోయినాయి. కొన్ని గర్భగుడిలో, దేవుని గర్భగుడిలో పంచామృతము, అరటిపళ్ళు అన్నీ కలిస్తే ఎట్లా ఉంది, అంత మంచి స్మెల్ వస్తుంది. ఇక్కడ పెడితే ఈ దేవుడు ఫీల్ అవుతాడంట. తింది వాళ్ళ ఆయన, వచ్చింది నేను, మేమిద్దరం ఎవరు చెప్పకుండా తింటున్నాం. ఏముంటాయిరా, అదే ఫ్రైడ్ రైస్ లో ఉండే బిర్యానీ, అదే సాలన్, అదే వంకాయ మసాలా. అంతేనా? సరే నేను చేస్తా, పెట్టి. ఇదా ఇప్పుడు చూడు వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో. తీపి జ్ఞాపకాలకు గుర్తుగా కలగూర గంపవారి అల్లం మురబ్బా. బాగుంది కదా ఇది కూర రొట్టి. ఇది అమ్మ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చిపెట్టినాం. ఇది ఒకటి కాదు, ఒకటి అది ఒకటి రీసెంట్ తెచ్చినాం. ఇది వేరు. ఎట్లా దింపుతావు ఇప్పుడు? అది పైకి ఉంది, ఏముంది, స్టూల్ ఉందా ఇక్కడ? ప్లాస్టిక్ ఉంటే రెండు తెచ్చుకోదాన్ని మీద వాటికి అయితే వడగలవు. ఏదా తెంపుకొని పోదాం. అరటికాయ బజ్జీలు వేసుకుందామా, చిప్స్ చేసుకుందామా, ఏం చేసుకుందాం చెప్పండి. పట్టుకుందా? ఓకే, నువ్వు షర్ట్ మీద వేసుకోకు, నా బట్టల మీద వేయకు, రెండు చేయకు. ఏది తీయాలనా? చెట్టు పడుతుందేమో కిందికి. పండ్లకు వచ్చేసినాయి, కూరకు పోయి పండ్లకు వచ్చేసినాయి. వెళ్ళే వెళ్ళే మస్తు కిందికి పాలు కిందికి పోతాయి. కిందికి ఇచ్చి పెట్టరా, కిందికి ఇచ్చి పెట్టరా. భయమో తల్లి. 2 3 బాయ్, ఇంత చిన్నవి పెద్దగా లేవు చూడు. కట్టే ఇది ఎట్లుంది తెలుసా? అది అవతార్ సినిమాల తోకుంటా చూడరా, అట్లు ఇగో అవతార్ సినిమాల తోకలాగా లేదు ఇది. ఇట్లనే ఉంటాయి అవి. బాగుంది బాగుంది. ఇన్ని గెలలు వచ్చేది గంతే అని పగలగొట్టిండు సాయి. పెద్దమ్మా పో, నువ్వు ముందు పోతే మరి నేను వస్తా. పండ్లైంది అవన్నీ చిన్న చిన్న ఎందుకుంటున్నాయి? మా చెట్లకు బలం లేదు చూడండబ్బా. గిన్ని గెలలు ఇట్లా రావచ్చు కదా మంచిగా. వావ్, ఫస్ట్ దేవునికి పెడతా, తినబుద్ధి అవుతుంది. కానీ ఇంకో గెల అయితే మొత్తం వర్షానికి పోయి బర్డ్స్ అన్నీ తినేసినాయి. చూడండి ఎట్లా అయిపోయినాయో, చెట్టుకు పెట్టినట్టే ఉన్నాయి, పోయినాయి. కొన్ని ఉన్నాయి పై లేయర్ అంతా, అది తీసుకుంటా. బాలే, ఇంత గట్టి ఉందా. ఏదో గుళ్ళ వాసన వచ్చినట్టు వస్తుంది. గుళ్ళ అన్ని ప్రసాదం పెడితే వస్తుంది చూడు, అట్లా వస్తుంది. బాయ్ పోదమ్మా. కలగూర గంప బాస్మతి రైస్ తో ఇంట్లో ఆనంద సువాసనలు విరచల్లి. సో ఇదన్నమాట ఫైనల్గా
అరటి చెట్లకు ఇంకా ఒకటి రెండు మంచి కలర్, ఒకటేమో మంచి రెడ్డిష్ ఉంది, ఒకటి ఇంకొకటి చిన్న అరటి ఉంది. అండ్ రీసెంట్ ఒకటి ఫ్యామిలీ ఫ్రెండ్స్ తెచ్చి ఇచ్చిండ్రు. సో చక్కెరకేళిలో అవి పెట్టాలా. ఓకేనా, ఇదన్నమాట విషయము. ఫైనల్గా లాస్ట్ టైం గుర్తుందా మీకు, అరటికాయ కూర అరటితోటి మనం చిప్స్ చేసుకున్నాం, చాలా టేస్ట్గా వచ్చినాయి. టపా 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 చేసేసిన, 5 minutes చేసేసి 6th minute తినేసిన. బట్ ఈసారి ఏం చేసుకుందామంటే ఆల్మోస్ట్ అన్ని పళ్ళుగా వచ్చినాయి. అంటే లోపల అంటే వర్షాలకి ఇట్లా కలర్ వచ్చినాయి, నిజానికి ముదిరిపోయినాయి కూడా. చేద్దామా చిప్స్, చేద్దామా ఆయిల్లో చేద్దామా, ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం చేసినప్పుడు చెప్తా. ఓకేనా, ఫస్ట్ మాత్రం తినాలని చాలా కోరిక ఉంది, ఎప్పుడు కూడా పండ్ల మీద కోదు నాకు. అరే ఉండమ్మా, జనరల్గా ఏమవుతుందంటే ఇంత అన్నము, ఇంత మామిడికాయ చట్నీ, ఏదో చట్నీ పప్పు ఉంటే చాలు నా ప్రపంచంలో, నాకు ఇంకేది అవసరం లేదు. పళ్ళు అట్లా కళ్ళ ముందు కనబడితే తినను. ఓకే, మామిడి పళ్ళు కూడా ఉంటాయి, ఒక్క రసాలు తింటా, మిగతాయి కోసుకుని తినేంత ఇంట్రెస్ట్ ఓపిక ఉండదు. బట్ ఎవరైనా కోసి పెడితే తిని పెడతా. అట్లనే పండ్లు కూడా కనబడితే చీటావాలి, అప్పుడప్పుడు తినాలని కోరిక ఉడితే తింటా. ఇది సంగతి. పండ్లన్నీ అయినాక ఏం చేద్దాం, ముందు ఏం చేద్దాం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ వెళ్ళి ఈ పండ్లు నిజంగా ఇట్లా స్మెల్ వస్తున్నాయంటే ఇందాక అన్నట్టు గర్భగుడిలో, దేవుని గర్భగుడిలో పంచామృతము, అరటిపళ్ళు అన్నీ కలిస్తే ఎట్లా ఉంది, అంత మంచి స్మెల్ వస్తుంది. ఏదో టెంపుల్ ఉన్నట్టే ఉంది స్మెల్ అంతా కూడా, బ్యూటిఫుల్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాళ్ళు కడుక్కున్నా, రాగానే చేతులు కాళ్ళు కడుక్కున్నా కాబట్టి సో తీసుకెళ్ళి దేవునికి పెట్టి ఒక్క పండున తింటాబా. ఓకేనా, ఎస్. ఈ చెట్టుది ఒకటి, పాపం మా చెట్టు ఏం చేసింది, ఆ చెట్టుది కూడా ఒకటి పెడదాం. ఈ వారం సంతోష్ మాత పూజకు నాకు అరటిపళ్ళు కొనాల్సిన పని లేదేమో. గట్టిగా ఉంది, దేవుడు ఎట్లా తింటాడు? మీరు అట్లా అనుకుంటారా? దేవునికి పెట్టేటప్పుడు ఇది బాగలేదు, బాగుంది, గట్టిగా ఉంది, మెత్తగా ఉంది, దేవునికి తిండికి కంఫర్ట్ ఉంది, అట్లా అనుకుంటారా? నేనైతే అనుకుంటా బా, ఇది జర గట్టిగా ఉన్నాయి, ఈ చెట్టు మెత్తగా ఉన్నాయి, అట్లా తింగదాన్ని అనమాట. అంటే దేవునితో కొట్లాడితే అట్లా అంట కదా, అంటే అర్థం ఏంది, సార్ ఆడున్నాడు అని అర్థం. కాబట్టి ప్రసాదం పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా పెడతాం. సో మా లక్ష్మీ జతకు సరస్వతి గౌరీ కావాలబ్బా. ఆవులు, మంచి ఆవులు ఉంటే చెప్పండి, అవి కూడా కట్టినవి కావాలా. స్వామి తిను, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, కింద ప్రసాదాలు ఉన్నాయి ఆల్రెడీ. ఇది ఇట్లా అఖండ దీపాన్ని సాయంత్రం ఇట్లా ప్లక్కర్ నుంచి కొంచెం కొడ తీసేసి ఒత్తి పైకని నిండుగా నూనె వస్తుంది. మొన్న పూజ రోజు ప్రసాదం పెడుతున్నా, మా అమ్మ ఏందో ఇచ్చింది నాకు, ఇంకా పండ్లు ఇచ్చింది. వెట్టు దేవునికంటే ఈడ పెట్టిన, ఈడ పెడితే ఏమన్నా తెలుసా, మధ్యలో పెడితే ఆ దేవుళ్ళు ఈ దేవుళ్ళు అందరు తింటారు, నువ్వు ఒక పక్కకు పెట్టినావు అని చెప్తుంది. దేవునికి అందయ్యా చెప్పండి, కథ కాదు. అన్ని ఇట్లా చెప్తే నాకు అన్ని తిక్క తిక్క ఒక్కోసార్లు వస్తాయి. ఇక్కడ పెడితే ఈ దేవుడు ఫీల్ అవుతాడంట, అందరు దేవుళ్ళు ఈడున్నారంట, అందుకే మధ్యలో పెట్టాలంట నేను. అది గుర్తొచ్చి ఆడొకటి ఈడొకటి పెట్టిన. ఇప్పుడు అంటే ఆడరెండు ఈడరెండు కూడా పెట్టవచ్చు. ఇదన్నమాట. ఇప్పుడు మనం సమర్పయామే, ఎవరు సమర్పయామరా? మీకు కావాలన్నారా? పగిలినాయి. సంధ్యమ్మా తిందమ్మా, తినాలా, మళ్ళీ ఇంటికి తీసుకో, తర్వాత ఇస్తా ఇంట్లోకి. నువ్వు ఒకటి నేను ఒకటి తిందాం, ఎవరికి ఇవ్వకుండా. ఇప్పుడు కృష్ణార్పణం, నువ్వే కృష్ణుడు తిను. తెంపింది వాళ్ళ ఆయన, తెంపుకొచ్చింది నేను, మేమిద్దరం ఎవరు చెప్పకుండా తింటున్నాం. సూపర్ కదా. ఓకేనా, బాయ్, థ్యాంక్ యూ సో మచ్. బాగా ఇట్లాంటి గిల్లలు వందలు రావాలని, మీ అందరికి మంచి పెట్టాలని కోరికతో ఉన్నా కాబట్టి నా కోరిక తీరాలని దేవుణ్ణి బాగా ప్రార్థిస్తూ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, బాయ్.